ఓకే, ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది నార్మల్ అవుతా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని దీంట్లోనే మాట్లాడదాం. ఓకే, ఓకే. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, సో నిన్న మనం అనుకున్నట్టు, సో JS1 ఫోల్డర్లో, ఓకే, సో రిమూవ్ దిస్, నథింగ్ ఎగ్జిస్ట్, ఏం ఫైల్స్ లేవు. సో నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే cmd కోడ్ డాట్ కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇది నన్ను విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, గుడ్. సో ఇప్పుడు విఎస్ కోడ్లో ఎప్పుడైతే మనం ఉన్నామో ఇది ఒక వర్క్ స్పేస్ లాంటిది, అంటే వర్క్ స్పేస్. సో దీంట్లో ఫైల్ క్రియేషన్ ఫస్ట్. ఏం ఫైల్ క్రియేట్ చేస్తాను? ఇండెక్స్ డాట్ జేఎస్, జావా స్క్రిప్ట్ కాబట్టి వీఆర్ యూజింగ్ డాట్ జేఎస్ ఎక్స్టెన్షన్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఐ నీడ్ టు రైట్ సమ్ కోడ్. సో లెట్ మీ రైట్ సింపుల్ కోడ్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే ఇట్ యాడ్స్ టూ నంబర్స్. లెట్ a is equals to 10. So let b is equals to 20. Now let c is equals to a plus b. Then for output, console dot log of sum of a and b colon comma c. Then so this is a basic program anamata, addition program. So దీన్ని రన్ చేయడానికి the first thing what I will do, I will go to 3 dots. I'll open my terminal. So నేను ఏం చేశాను, టర్మినల్ ఓపెన్ చేశాను. సో అనదర్ వే టు ఓపెన్ టర్మినల్ ఇస్ కంట్రోల్ J. సో నాకు టర్మినల్ ఓపెన్ అయిపోయింది. సో వన్స్ ఇట్ ఓపెన్స్ we will see the path of our file, అంటే ఫైల్ ఎక్కడ ఉంది అనే ఒక పాత్ కనిపిస్తుంది మనకి టర్మినల్ మీద. ఇట్ ఇస్ లోడింగ్. సో ఓకే, సో ఇది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఒక బేసిక్ చిన్న ప్రోగ్రామ్ ఉంది అండ్ మనము ఒక టర్మినల్లో ఉన్నాము, ఆ టర్మినల్లో ఇది, అంతేనా? ఓకే, సో నౌ టు రన్ దిస్ ఫైల్, అంటే మనం రన్ చేయాల్సింది ప్రోగ్రామ్ని. అంటే ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మనం ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ని రన్ చేయాలి, కరెక్ట్? ఓకే, సో నౌ ద కమాండ్ వి యూజెస్ నోడ్ జేఎస్ అనే ఒక ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ని సిస్టంలో ఉంటేనే మనకేమవుతుంది, జావా స్క్రిప్ట్ అనే ప్రోగ్రామింగ్ ఫైల్స్ రన్ అవుతాయి, లేకపోతే రన్ అవ్వవు. ఓకే, what is the statement? Statement is to run a JavaScript program on server, you must have installed a Node.js program in your system. Perfect. So how to check? అంటే Node.js మన సిస్టంలో ఉందా లేదా అనేది మనం ఎలా చెక్ చేయాలి అంటే node -v, just to show the version అన్నమాట. ఓకే, సో node -v అని కొడితే మనకు అవుట్పుట్ వచ్చింది, ఎర్రర్ రాలేదు. సో ద కరెంట్ వర్షన్ ఆఫ్ Node.js ని మనము చూడొచ్చు. సో ఇప్పుడు నాకేం కన్ఫర్మ్ అయిందంటే మై సిస్టమ్ హ్యాస్ Node.js ప్రోగ్రామ్ అని నాకు అర్థమైంది, కరెక్టా? ఓకే, గుడ్. సో నౌ ఐ నీడ్ టు రన్ మై index.js ఫైల్. దానికోసం నేను నోడ్ స్పేస్ ఇండెక్స్
.js కంప్లీట్ ఫైల్ నేమ్ ఇస్తున్నాను. ఒకవేళ నేను main.js రాస్తుంటే main.js, ఒకవేళ నేను సంతోష్.js రాస్తుంటే సంతోష్.js. node is a command. ఎంటర్ కొడితే we will see sum of a and b colon 30. Correct? Yeah. Okay, perfect. So now let me create another thing. Let subtraction sub is equals to a minus b. Save. And here I'll show another console.log. Subtraction of a and b. The variable name is sub. So, program correct? Okay. So now I need to rerun this file again. నేను ఈ ఫైల్ ని మళ్ళీ రన్ చేయాలి using node space index.js. Enter. So now I got my sum of a and b and also a subtraction of a and b. Subtraction. Okay. So ఇలా మనకి ఒక ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్ ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో నీకు సిమిలర్ ప్రాసెస్ అని చేసింది. మా ఫైల్ నేమ్ ఇచ్చాము కానీ సో నేను మర్చిపోయి వేరియబుల్ నేమ్ ఇచ్చాను, ఫైల్ నేమ్ కాదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో నౌ యూ గాట్ ఒక ఐడియా వచ్చిందా నీకు ఏం జరిగిందో? ఓకే గుడ్. సో ఈ టర్మినల్ ని క్లియర్ చేయడానికి there is a command called clear. క్లియర్ చేస్తే నీకు టర్మినల్ క్లియర్ అయ్యింది. ఓకే, సో మనం కాన్సెప్ట్స్ కూడా మాట్లాడదాము తర్వాత. మనం అది see that. ఓకే, సో మనం నిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మాట్లాడాము. లైక్ దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ we have, like primitive and non primitive. సో ప్రిమిటివ్ లో we have like 7 different data types, అంతేనా? Okay, so the first one we like numbers, okay, then strings, then boolean, then we have null and undefined, undefined, begin, and simple. Good. So these are the data types generally we use in our JavaScript. Okay, so ఇప్పుడు the topic like general, like variables, you know, like basic concepts మనం మాట్లాడుకునే variables ఎలా క్రియేట్ చేయాలి. A is a variable, B is a variable, C is a variable. Okay, so sub is a variable, అంతేనా? Okay. And 10 is a value, 20 is a value. ఓకే, సో ఇలా మనకు డిఫరెంట్ అంటే వేరియబుల్స్ అంటే తెలుసు. దెన్ కీవర్డ్స్. ఓకే, సో బేసిక్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. సో లైక్ కీవర్డ్స్ వీఆర్ యూజింగ్ let is a keyword. Okay, so instead of let we can have var also. Var is a keyword. Then const also keyword. Okay, so const. And console కూడా ఒక కీవర్డ్. ఓకే, సో కన్సోల్ ని కన్సోల్ లాగానే వాడాలి. నేను నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు నా కన్సోల్, నేను ఓన్లీ కాన్స్ అని CONSC అంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో దే ఆర్ ఫిక్స్డ్ అనమాట. లెట్ బదులు నేను నాకు నచ్చట్లేదు డబుల్ టీ పెడతా అంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఓకే, సో యూ నీడ్ టు యూస్ ఎగ్జిస్టింగ్ కీవర్డ్స్ అనమాట. వాటికి కంపైలేషన్ ప్రాసెస్ లో, కంపైలేషన్ సాఫ్ట్వేర్ లో they have special meaning to the compiler anamata. Okay, so you need to use those. Okay, good. So now we have seen like basic variables, keywords, and basic different data types man chusamo. So now let's use some conditional statements antaru. Conditional statements idea unda? So simple ga every line of my code is a statement. Okay, so నేనేమంటున్నా అంటే how many lines of code I have in my index.js file అంటే I'll have like 8 lines of code. Okay, so this is a instruction 1, instruction 2, instruction 3, instruction 4, instruction 5, instruction 6, and I have comment 1, comment 2.
Okay, comments are not compiled by the computer, like మన compilation process లో involve అవ్వవు. These are the just a message for our program. అంతేనా? ఓకే. సో ఇప్పుడు మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటిదంటే లైక్ ఐఎమ్ సేయింగ్ నోట్ చేసుకోవాల్సింది కాదు, జనరల్లీ ఇన్స్ట్రక్షన్ 1 ఇన్స్ట్రక్షన్ 2 అన్నాను. ఇఫ్ ఐ కెన్ ఆల్సో కాల్ ఇట్ as స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ 5 అండ్ స్టేట్మెంట్ 6. ఓకే, 6. yeah. So instruction is equals to a statement we are calling now. Okay. Okay, so collection of instructions or collection of statements is called as a program. Okay, program అంటే ఒక collection of statements. Okay, so we'll write that also. అంటే నేను ఏమంటాను అంటే ప్రోగ్రామ్ అంటాం కదా. ప్రోగ్రామ్ స్పెల్లింగ్ ఏంటి? ప్రోగ్రామ్ డబుల్ ఎమ్, సింగిల్. program is equals to collection of statements. Now sorry, collection of statements. Now what is collection of programs is known as like a file. ఒక ఫైల్ అనుకుందాం ఇక్కడ. ఓకే, సో ఒక ఫైల్లో ఏముంటుంది అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి. మేబీ 100 of programs or 200 of programs ఉంటాయి. ఓకే, సో ఒక ఫైల్ ని యూ కెన్ కాల్ ఇట్ as a like collection of programs is known as a file, programming file. And now collection of programming files is known as a software. Okay, so collection of softwares is known as technology. Simple, అంతే కదా. బేసిక్ గా రూట్ నుంచి మాట్లాడుకుంటే ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాసి నువ్వు అలా ఒక లైన్ ఆఫ్ కోడ్ ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ రాస్తే దాన్ని ఒక ప్రోగ్రామ్స్, అలా హండ్రెడ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తే హండ్రెడ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ రాస్తే హండ్రెడ్స్ ఆఫ్ టెక్నాలజీస్ బిల్డ్ అవుతాయి. అంతే కదా. సో లేయర్, ఓకే, బేసిక్ ఐడియా కోసం దట్. ఓకే, గుడ్. సో నా కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి అనేది చూడాలి మనం. సో ఐ విల్ హ్యావ్ 2 స్టేట్మెంట్స్ నా. ఓకే, ఒకటి వచ్చేసి కన్సోల్ డాట్ లాగ్. నువ్వు కొంచెం డీప్నెస్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఓకే, నేను చెప్పే దాంట్లో లైక్ ఏదో బేసిక్ లైన్ లాగా చూడకు. యూ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్, ఇట్ విల్, నీకు అర్థమవుతుంది. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఒక కాలన్ గుడ్ మార్నింగ్. సో ఓకే, సో నేను ఒక స్టేట్మెంట్ రాశాను. ఐ హావ్ రిటన్ లైన్ నంబర్ 9 ఈజ్ మై స్టేట్మెంట్ విచ్ సేస్ గుడ్ మార్నింగ్. కరెక్ట్? సో నౌ ఐ హావ్ రిటన్ అనదర్ స్టేట్మెంట్ విచ్ సేస్ గుడ్ ఆఫ్టర్నూన్. And I will write another statement also which says good night. సో ఇదొక జనరల్ మన యూస్ కేస్ ఆఫ్ లైక్ డైలీ లైఫ్ యూస్ కేస్, అవునా? So if I run my program, what it should display? Good morning, good afternoon, good night display చేస్తుంది. Okay, good. So now console lo I will be displayed with good morning, I will be displayed with good afternoon and good night. So program execution happened correctly, అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది. కానీ the requirement is, what is the problem? అసలు టెక్నాలజీ డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ టెక్నాలజీ ఏంటిది అంటే, వాట్ ఈస్ ది డైరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ టెక్నాలజీ? ఈస్ సింప్లీ సాల్వింగ్ అ ప్రాబ్లం, అంతే. సో ఎప్పుడు థింక్ లైక్ అ ప్రాబ్లం ఫస్ట్, దెన్ థింక్ అ సొల్యూషన్ ఫర్ ఇట్, అవునా? ఓకే, సో ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటిది అంటే, వాట్ ఈస్ మై ప్రాబ్లం ఇస్, what is the time happening now? 9:52 PM, right? So it should display me the good night, or it should display me the good evening if we had some good evening also. So it should display, it shouldn't display me these about 2 lines. Good afternoon. How to control this? ఇప్పుడు ఇలా కంట్రోల్డ్ వేలో మనకి ఆన్సర్ అనేది రావాలి టర్మినల్లో. దేర్ ఇలాంటి ఒక ప్రాబ్లం కి సొల్యూషనే కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే, సో నాట్ ఓన్లీ దిస్, అసలు అంటే మామూలుగా లైక్ వీఆర్ థింకింగ్ ఆఫ్ అ
daily statements, like day-to-day statements, but there are n number of things అన్నమాట. చాలా things ఉన్నాయి. Like if you do 1,000 rupees payments, then only you will be accessed for some tutorials, and you will be not accessible for some tutorials, right? This is a conditional situation. And if you got a confirmation of ticket, then only you can watch movie. If you don't got a confirmation of ticket, then your money will be refunded, something like that. So these are the situations of real time, like conditional situations, right? Okay, so Yeah. alanti conditional situations ki what we need is conditional statements now. Yeah. Okay, so how to write conditional statement? That there is a rule syntax for everything. ఎందుకంటే if you are speaking English language, so we must follow some grammatical rules na, basic గా rules ఉంటాయి కాబట్టి Yeah. నాకు ఆల్రెడీ syntax తెలుసు కాబట్టి we need to use syntax. So దీని syntax వచ్చేసి you have a keyword called if. Okay, if ఉంటుంది, and if తో పాటు you will have a parenthesis, open brackets అంటాం జనరల్ గా, open brackets. Then you will have a curly braces or flower brackets ఉంటాయి. Yep. Okay, so this is the conditional statement with semicolon. Okay, so this is the syntax. ఇలాంటి syntax లో వాడాలి. And what parenthesis take now? Parenthesis take a boolean value. Okay, so if this is true, then execute the block of statement. Okay, only if this parenthesis becomes true, then only it will go inside and it will execute your statement. If not, then it will not go and it will not execute. Ardhamainda? So now let's declare a variable now. So let flag. Okay, so I'm calling it as flag is equals to, just keep it as a true. By default of a boolean value true పెట్టేస్తున్నాయి. Okay, so now if you pass this flag into a parenthesis, see, this is now if it becomes true, then what I will see, I will say a good morning. Okay, that's it. So what is my output now? Let's think, like నాకు flag ఉంది, flag లో ఏమో true ఉంది. If it is true, it executes good morning. అవునా? Yeah. Okay, so now let me run the app. So నాకు good morning అనే అవుట్పుట్ కనిపిస్తుందా? లేదన్నా, అంటే అవుట్పుట్ బట్ 3 కలిపి ఉన్నట్టు. కలిపి ఉన్నట్టే ఉంటాయి, లైక్ 3 కలిపి ఉన్నట్టు అవుట్పుట్. Okay, so the terminal is not a graphical user interface. Okay, జనరల్ గా అంటే ఒకవేళ HTML CSS అనే యూజర్ ఇంటర్ఫేస్ వస్తే యూ కెన్ హ్యావ్ లైక్ యువర్ ఓన్ వ్యూవింగ్ సిస్టమ్, అంతేనా? ఇది టెర్మినల్ కదా, సో ద ప్రోగ్రామింగ్ యొక్క అవుట్పుట్ రావడం ఇంపార్టెంట్, అంతే. అండర్స్టూడ్? సో నాకు ఈ ఇఫ్ లోపల ఎగ్జిక్యూషన్ అయ్యిందా లేదా అనేది క్వశ్చన్. సో అయ్యింది మనకు, రైట్? సో నా ఐ మేక్ ఇట్ ఫాల్స్ నౌ. What should happen now? Again, prints అవుతుందా? గుడ్ మార్నింగ్ అనేది అవుట్పుట్ వస్తుందా? వస్తుందా? అది ఫాల్స్ అంటే నో అని కదా. ఓకే, ట్రూ అంటే ఎస్ అని, కాబట్టి లోపలికి వెళ్ళింది. ఫాల్స్ అంటే లోపలికి వెళ్ళకూడదు, ప్రింట్ కాకూడదు. దట్ ఇస్ ది అవుట్పుట్ వి నీడ్. ఓకే, సో నౌ ఆర్ యు సీయింగ్ ఎనీ గుడ్ మార్నింగ్ నౌ? లేదు. నో. సో ఒక కండిషనల్ స్టేట్మెంట్ ని బేస్డ్ ఆన్ బూలియన్ వాల్యూ హౌ వి ఆర్ రన్నింగ్ ఇట్ అనేది వి ఆర్ లెర్నింగ్, అంతేనా? గుడ్. సో నౌ అంటే ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్, హండ్రెడ్స్ ఆఫ్ సినారియోస్ జనరేట్ అవుతాయి, అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిపెండ్స్ ఆన్ దీస్ థింగ్స్. ఒకడు బటన్ క్లిక్ చేస్తే ఒకలాగా బిహేవ్ చేస్తుంది, ఇంకోడు బటన్ క్లిక్ చేస్తే ఇంకోలాగా బిహేవ్ చేస్తుంది. హౌ ఇస్ దిస్ హ్యాపెనింగ్? లైక్ ఒకడు వన్ పర్సన్ ఈస్ లుకింగ్ అట్ అ బిజినెస్ వెబ్సైట్, వన్ పర్సన్ ఈస్ లుకింగ్ అట్ అ నార్మల్ వెబ్సైట్. అంటే ఒక్క మనిషికి రెండు విధాలుగా కనిపిస్తాయి వెబ్సైట్ లో కొన్ని థింగ్స్, రైట్?
Yeah. సో దీస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కండిషనల్ రెండరింగ్ అనమాట. కండిషనల్ లాజిక్స్, కండిషనల్ ప్రోగ్రామింగ్, కండిషనల్ స్టేట్మెంట్స్, వీటి వల్లనే ఈ ప్రపంచం అనేది నీ కళ్ళ ముందు రెండు విధాలుగా కనిపిస్తుంది. నీకు టెక్నాలజీ ఫ్లిప్ అవుతా ఉంటది. ఓకే, సో నాకు బేసిక్ ఐడియా వాట్ ఐ అండర్స్టూడ్ టిల్ నౌ, right now what I understood is, okay, so to write conditional statement, what is conditional statement? Conditional statement is situation based execution of statements, ante kada. So you have like 100 lines of code. In 100 lines of code you have 50 lines of code needs to happen when Santosh is paying 5,000 rupees, and 50 lines of code should happen when he is not paying. So if it is a situation, you need to write it in a conditional statement. Okay, ఇప్పుడు conditional statement లో basic syntax వచ్చేసి ఒక if keyword, ఒక parenthesis symbol, then you have a curly brackets. This is the syntax for a direct if statement. ఇప్పుడు there is another situation. Okay, so we will have a if flag ఏ పెడతాను నేను. Okay, flag. In flag, what I am trying to do is console.log good afternoon else అనే ఒక కీవర్డ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, వేర్ else also executes. ఓకే, else ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇప్పుడు చూడు, ఇఫ్ స్టేట్మెంట్స్ ని రెండు విధాలుగా రాశాను నేను. ఒకటేమో డైరెక్ట్ ఇఫ్ బ్లాక్, ఇఫ్ స్టేట్మెంట్ డైరెక్ట్ ఇఫ్. ఇంకోటి ఏం చేశాను, ఎఫ్ బట్ అలాంగ్ విత్ ఎల్స్ ఆల్సో, ఎల్స్ తో పాటు కూడా ఇఫ్ అని రాశాను. అంటే ఇది ట్రూ అయితేనేమో దిస్ మస్ట్ ఎగ్జిక్యూట్, ఇఫ్ ఇట్ ఇస్ అ ఫాల్స్ దెన్ దిస్ మస్ట్ ఎగ్జిక్యూట్. ఓకే, అండ్ నార్మల్ ఇఫ్ ఐ రైట్ అ console.log here, console.log like something like welcome to లాస్ట్ స్టేట్మెంట్ అనుకో. అంటే ఇది మన ప్రోగ్రామ్ లో లాస్ట్ లైన్ కదా. ఓకే, సో ఇప్పుడు చూడు, ఈ ప్రోగ్రామ్ ఫైల్ ని మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే లైన్ నంబర్ 1 is okay, it is a normal variable declaration, done. Line number 2 b equals to 20, done. Line number 3 summation is happening, done. Line number 4 is also proper. Line number 5 is also proper. Line number 6 also proper. Line number 9 కూడా ఓకే. ఓకే, లైన్ నంబర్ 9 ఓకే. ఇప్పుడు లైన్ నంబర్ 10 లో ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? లైన్ నంబర్ 10 ఎగ్జిక్యూట్ అవుతుందా మనకి? అవుతుంది కదండి. అవుతుందా? టూ ఫంక్షన్స్ ఫ్లాగ్ వాల్యూ లైన్ నెంబర్ 1 10 ఎగ్జిక్యూట్ కాదు, 10 కాదు, 14 కాదు, లైక్ 16 డైరెక్ట్ గుడ్ నైట్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది డైరెక్ట్. ఓకే, ఏది 16 సారీ, ఇది గుడ్ నైట్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ నెంబర్ 17 ఎగ్జిక్యూట్ అవుతుంది. లైన్ నెంబర్ 17 ఎగ్జిక్యూట్ అవుతుంది, దెన్ 19 ఎగ్జిక్యూట్ అవుతుంది. 19. ఓకే, సో 19 లైన్ 6 లైన్ ఇవన్నీ డైరెక్ట్ ఫైల్ డైరెక్ట్ స్టేట్మెంట్స్. ఇంకా దీని లోపల ఉన్నవి కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ ఓన్లీ లైన్ నెంబర్ అందులో 17 ఎగ్జిక్యూట్ అవుతుంది. 17 ఎగ్జిక్యూట్ అవుతుంది. గుడ్, సో దిస్ ఇస్ వాట్ వి నీడ్. సో లెట్స్ రన్ ఇట్ అండ్ షో. అయినా, సో వి గాట్ ఓన్లీ గుడ్ నైట్ because it satisfied our flag else condition కాబట్టి. గుడ్, సో ఇప్పుడు మనకు ఇఫ్ స్టేట్మెంట్ వాడడం, ఎల్స్ స్టేట్మెంట్ వాడడం ఒక ఐడియా వచ్చింది, కరెక్ట్? Yeah, so now like we can have like multiple if statements, multiple else statements. You can have nested if statements, nested else statements ఉంటాయి అన్నమాట. అంటే if there is a big software is developing, we are developing a like big software, ఆ సాఫ్ట్వేర్ లోపల you think of like having only one if statement, అలా ఉండదు కదా పాసిబిలిటీ. millions of conditions ఉంటాయి. సో you have millions of if statements, else statements. అంటే if లోపల if ఉంటనే ఉంటది లాజిక్ అకార్డింగ్. ఓకే, సో ఫస్ట్ నేనేమంటా, the real situation ఎలా ఉంటదంటే లైక్ ఐఎమ్ సంతోష్. సో ఇఫ్ ఐ కమ్ టు ఆఫీస్, లైక్ ఇప్పుడు నేను ఆఫీస్కి మార్నింగ్ ఆఫీస్కి వచ్చాను అంటే స్టేట్మెంట్ 1 ట్రూ అవ్వాలి. ఓకే, చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయిన తర్వాత ఐ నీడ్ టు లాగిన్ మై సిస్టమ్. దెన్ ఇఫ్ లోపల అంటే ఆఫీస్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ లోపల లాగిన్ అవ్వడం కూడా నాకు ఇంకో ఇఫ్ లోపల ఇఫ్ స్టేట్మెంట్ అది.
దాని తర్వాత మళ్ళీ ఇఫ్ ఐ వాంట్ టు సబ్మిట్ డాక్యుమెంట్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ ఐ నీడ్ టు కోడ్ అండ్ పుష్, దట్ ఈస్ అనదర్ ఇన్సైడ్ ఇన్సైడ్ అనదర్ అది. సో అలా ఉంటుంది అనమాట. సో వి నీడ్ టు మేనేజ్ మెనీ స్టేట్మెంట్. సో ఒక బేసిక్ నెస్టెడ్ స్టేట్మెంట్ చూద్దాం ఇప్పుడు. సో వి కాల్ ఇట్ లైక్ సింపుల్, పదాలు వాడడానికి నెస్టెడ్ అంటాం అంతే, బట్ మనకైతే లాజిక్ అయితే అర్థమైంది కదా నీకు, రిక్వైర్మెంట్ అంతే సింపుల్. సో ఇఫ్ లోపల ఫ్లాగ్ ఉంది, సో ఇప్పుడు నాకు ఫ్లాగ్ ట్రూ అవ్వాలి ఫస్ట్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఒక ఇఫ్ లోపల ఏముండాలి, నంబర్ ఐ థింక్ మళ్ళీ ట్రూ పెడతాను, ఊరికే స్టాటిక్ గా డైరెక్ట్ ట్రూ పెట్టేసా. అప్పుడు కన్సోల్ డాట్ లాగ్. ఇది నీకు అర్థం కాకపోయినా పర్లేదు, బట్ ఊరికే జస్ట్ షో ఇట్. వాడుతున్న కొద్దీ మనం రియల్ టైంలో చేసే కొద్దీ వచ్చేస్తా ఉంటుంది. ఓకే, సో ఎల్స్ లో లాగ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, ఇది డెమ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ట్రూ అని డైరెక్ట్ రాసాం కదా, సో ఓన్లీ ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. అందుకని వాడు విఎస్ కోడ్ మనకంటే తోపు అనమాట. అంటే బేసిక్ గా టెక్నాలజీ అనేవి చాలా డెవలప్ అవుతున్నాయి, ఏఐ ఇంప్లిమెంటేషన్స్, ఆటో డిటెక్షన్ చేస్తావు కదా HTML ని. సో ఇలాంటి లాట్ ఆఫ్ టూల్స్ ఉంటాయి కాబట్టి విఎస్ కోడ్ ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ ఇన్ లైక్ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్, మైక్రోసాఫ్ట్ వాళ్ళదే కదా. సో దే నో ఎవ్రీథింగ్. నువ్వు రాస్తున్న ట్రూకే వాడు అర్థం చేసేసుకున్నాడు, వీడికి ఇదే పని చేస్తుంది, ఇది పని చేయదు, అందుకే కొంచెం డిమ్ కలర్ లో చూపించాడు. ఇట్స్ అ గుడ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్ ఏం చేయలేదు, ఐ జస్ట్ గాట్ అ ఫ్లాగ్ ట్రూ. ఆ ఫ్లాగ్ ట్రూ లోపల ట్రూ అయితేనే ఇది రావాలి, లేకపోతే లేదు. ఓకే, సో డూ యూ గెట్ ది అవుట్పుట్ ఆఫ్ 4 5 6 6 7 8 నౌ? లేదన్న రాదు. రాదా? ఓకే, వై? ఎందుకు రాదు? పైన మనం ఫ్లాగ్ ఫాల్స్ ఇచ్చాం కదా. గుడ్. సో మీద ఫ్లాగ్ ఫాల్స్ ఇచ్చాం కాబట్టి, సో నౌ లెట్ మీ గివ్ ఇట్ ట్రూ. ఇప్పుడు వస్తుంది? వస్తుంది, ప్రింట్ అవుతుంది. So I got my 4 5 6 6 7 8. Now I will make it false now. Now what happens? No, print కాదన్న. 4 5 6 6 7 8 print అవ్వదు. ప్రింట్ కాదు. So what will print? ఎల్స్ ప్రింట్ అవుతుంది. Else print అవుతుంది. And good night. Okay, good. అదే మనం కీవర్డ్ else రాసాం కాబట్టి. Yeah. So you are checking the first if, then you are checking the second if, then you are printing the output. Antena? Good. Yeah. So this is called a basic nested statement. Okay. Okay. సో ఇంకా దీన్ని సింప్లిఫై గా జనాలు ఇలా రాస్తారు, ఇఫ్ ట్రూ దెన్, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ కూడా రాస్తారు. ఎల్స్ ఇఫ్ అంటే ఒకటే దగ్గర ఎల్స్ కీవర్డ్ ఉంటుంది, ఇఫ్ కీవర్డ్ ఉంటుంది, మళ్ళీ ట్రూ పెడతారు, మళ్ళీ ఇలా రాస్తారు. ఓకే, సో అంటే ఇఫ్ లోపల ట్రూ, తర్వాత ఎల్స్, ఒకవేళ ట్రూ కాకపోతే ఎల్స్ లోకి రావాలి, మళ్ళీ ఎల్స్ తర్వాత మళ్ళీ ఇఫ్ చెక్ చేయాలి, మళ్ళీ ఇలా రాయాలి. అంటే చైనింగ్ అనమాట. అర్థమైంది అయితే ఏమైనా? మనం అంటే నిజమైన ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది, బట్ ఫర్ నౌ లైక్ సింపుల్ ఏంటిదంటే చైనింగ్. ఇఫ్ ఉంది, ఎల్స్ ఉంది, ఎల్స్ తర్వాత మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఇట్లా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ కండిషన్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ లైక్ బేసిక్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మనకు గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ వీటికి ప్రాపర్ గా రాద్దాం. సో నా నేను ఒక వేరియబుల్, ఈ ఫ్లాగ్ అనే వేరియబుల్ తీసేసి విల్ హ్యావ్ ది వేరియబుల్ కింద రాద్దాంలే, ఇక్కడ రాసుకో, నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. సో ఒక రియల్ సిచ్యువేషన్ తీసుకుందాం ఇప్పుడు. సో మన దగ్గర ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం, లెట్ డే కాదు, లెట్ టైం ఒకటి తీసుకుందాం, టైం. సో మనము గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ని డివైడ్ ఎలా చేస్తాం, బేస్డ్ ఆన్ టైం, అంతేనా? వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది. ఓకే, సో యాక్చువల్గా మనది టైం ఒక్క నిమిషం, 6 minutes ఉంటుంది, నో ప్రాబ్లం. దీంట్లో ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది ఊరికేందుకు. ఓకే, సో నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్సో.
ఒక టైం డిసైడ్ అవ్వాలి. ఫస్ట్ యూ నీడ్ టు గెట్ అ టైం. సో ఫర్ సపోజ్ ద టైమ్ ఈజ్ 10 PM అనుకుందాం, 10 అనుకుందాం. ఓకే దీన్ని మనము 10:00 ఇలా పెట్టకూడదు. సో 10 అనుకో, ఊరికే 10 అనుకో. సో ఇఫ్ ఐఎమ్ రైటింగ్ అ కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ లైక్ టైం బిట్వీన్ ఉండాలి నాకు, అంటే 10 కదా, టైమ్ ఇస్ గ్రేటర్ దెన్ సింబల్. అంటే ఇవి ఆపరేటర్స్ అంటాం మనం. బేసిక్ గా బులియన్ వాల్యూస్ ని మనం ఆపరేటర్ మీద కూడా డెసిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు 10 గ్రేటర్ దెన్ 5, ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. సో 5 గ్రేటర్ దెన్ 10, ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. సో వి నో బేసిక్ ఆపరేషన్స్ మనకు తెలుసు కాబట్టి టైం అనేది ఎప్పుడు నాకు గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు, రైట్, గ్రేటర్ దెన్ ఈక్వల్ సింబల్ కూడా వాడచ్చు, బట్ ఫర్ నౌ యూ జస్ట్ థింక్ ఆఫ్ గ్రేటర్. సో గ్రేటర్ దెన్ ఎంత ఉండాలి? గుడ్ నైట్ ఎప్పటి నుంచి అంటారు జనరల్ గా? 4 o'clock, 7:30, 8 కెళ్ళా. గుడ్ నైట్ 8. సో 8 PM నుంచి మనము జనరల్ గా అబోవ్ ఉందనుకో మన టైము, అదేం కావాలి మనకి? కన్సోల్ డాట్ లాగ్ గుడ్ నైట్ అంటే కావాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, దీన్ని ఇంకా ప్రొఫెషనల్ గా ప్రాపర్ గా రాయాలి, బట్ ఫర్ నౌ మనం ఊరికే ఇలా చేస్తున్నాం. ఎల్స్ మళ్ళీ ఇఫ్ చెక్ చేస్తా. వెట్ టైం లెస్ దెన్ 8 ఉందనుకో, 8 కంటే తక్కువ పెట్టుకుంటుంది ఇప్పుడు. దీన్ని మనము సింపుల్ గా ఏమంటాం అంటే 8 కంటే తక్కువ ఉంది కాబట్టి, తక్కువ ఉండడానికి తక్కువ ఉంటే రాయకూడదు. దీన్ని ఎలా రాద్దామంటే 8 కంటే తక్కువ ఉంటే గుడ్ ఈవినింగ్ రాద్దాం. ఓకే, మళ్ళీ ఎల్స్ లో 6 టైం ఈజ్ గ్రేటర్ దెన్, నాకు టైం అనేది 6 12 hours తీసుకున్నాం, లైక్ 1 తీసుకోవచ్చు. 12 hours తీసుకున్నాం. సో నాకేం కావాలంటే టైం అనేది ఒక్క నిమిషము, ఐ థింక్ 12 PM నుంచి కదా. సో టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ 12 అండ్ సింబల్ వాడవచ్చు మనం. ఓకే, అండ్ టైమ్ ఈజ్ లెస్ దెన్ 6 ఆఫ్టర్నూన్ 12 కదా. ఆఫ్టర్నూన్ 12 6 అవుతుంది. 6 ఇక్కడ నాకు ఇది మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను నేను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, రైట్. సో గుడ్ మార్నింగ్ అనుకున్నాను ఇక్కడ. అంటే నేను తప్పులు రాస్తున్నా, ఐ నో వెరీ వెల్, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లైక్ మేక్ షూర్ మనకు ఇఫ్ ఎల్స్ అర్థం అవ్వాలి. ఓకే, సో ఇలా అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ కండిషన్ బేస్డ్, అంటే ఇప్పుడు టైం ఎప్పుడు క్యాలిక్యులేట్ అయినా కూడా నీకు టైం బేస్డ్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ అని వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో నువ్వు రియల్ టైం ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు నీ సిస్టమ్ లో టైం ఉంటుంది, అన్ని ఉంటాయి. సో యూ ఓన్లీ మనకు కావాల్సిన గుడ్ నైటే వచ్చింది ఫైనల్ గా, బట్ సో వి అండర్స్టూడ్ రైట్ హౌ టు యూజ్ దిస్ ఇఫ్ ఎల్స్ అనేది మనకు ఒక బేసిక్ ఐడియా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇంకో మ్యాజిక్ ఏంటిదంటే లెట్ టైమ్ ఆఫ్ డే ఈజ్ ఈక్వల్స్ టు, ఇలా ఒకటి ఒక ఫంక్షన్ ఉంటుంది, అంటే ఒక మెథడ్ ఉంటుంది, డేట్ అది. ఓకే, సో ఈ న్యూ అనేది ఒక కీవర్డ్, డేట్ అనేది ఒక మెథడ్ కాలింగ్. పారంథసిస్ ఉంటాయంటే మెథడ్ అంటారు. సో కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ అంటారు దీన్ని, కన్స్ట్రక్టర్ మెథడ్, కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇఫ్ యూ కన్సోల్ డాట్ లాగ్ దిస్, యూ విల్ గెట్ ది రియల్ టైం. మషిన్ లో రియల్ టైం ఏం నడుస్తుంది అనేది తెలుస్తుంది. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ లో నేను డైరెక్ట్ టైం మెసేజ్ రాయట్లేదు, ప్రింట్ చేద్దాం, ఏం చూపిస్తుందో తెలుస్తుంది మనకు. ఓకే, చూడు ఇక్కడ చూడు 24/28/2016 43:01 అని చూపిస్తుంది. ఓకే, 23 అని. సో ఇట్స్ అ డేట్ యాక్చువల్లీ. ఆ డేట్ లో యూ కెన్ గెట్ ది టైమ్ ఆల్సో. 16:43:01 24 hours ఇది. 24 hours and 22 చూపిస్తుంది.
22. సో ఇది ఓన్లీ టైం, ఇది ఓన్లీ డేటే చూపిస్తుంది, టైం కాదు అట్లయితే, అంతేనా? 23 ఇక్కడ 2301 ఏదేదో ఫార్మాట్ లో ఉంటది. ఓకే, సో బట్ యూ కెన్ ప్లే అరౌండ్ ఇట్ అనమాట. ఈ సింటాక్స్ ఉందా, యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ ఒక రియల్ డేట్ ని ఎలా తీసుకుంటారు, ఒక రియల్ టైం ని ఎలా తీసుకుంటారు అని యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ ప్లే అరౌండ్ ఇట్. సో నీకు తెలుస్తుంది. అంటే న్యూ డేటా దగ్గర న్యూ టైం కొడితే రాదా? ఆహా రాదు, అలా మనకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేయలేదు మన కోసం. ఇంకో టైం అని ఉంది కదా, అలా కింద ఆహా. సెకండ్ టైం అని ఉంది కదా. రాదు, యాక్చువల్ గా టైం అనేది ఉంటదనే విషయం కూడా మనకు తెలియదు. అంటే గూగుల్ లైబ్రరీస్ ని వేల మంది డెవలప్ చేస్తూ ఉంటారు కదా. ఈ జావా స్క్రిప్ట్ అనే లాంగ్వేజ్ వాడు ఏం డిసైడ్ చేస్తే అది వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎర్రర్. టైం అనేది లేదు అసలుకి. అండ్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తోటే ఉండాలి. ఓకే ఓకే, సో ఈ కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారానే టైం ని కూడా డిరైవ్ చేస్తారు. సో ద హోంవర్క్ ఫర్ యూవర్స్, స్పెషల్ హోంవర్క్ ఏంటిదంటే యూ ప్లే విత్ దిస్ టైం న్యూ డేట్. ఈ న్యూ డేట్ లో నుంచి నాకు ఏం కావాలంటే ఇయర్ కావాలి, టైం కావాలి, డేట్ కావాలి, మంత్ కావాలి, అన్నీ కావాలి. ఓకే, ఓకే మంత్, డేట్, టైమ్, సెకండ్స్ అన్నీ వస్తాయి దీంట్లో. సో యూ కెన్ గెట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది నువ్వు యూ నీడ్ టు ప్లే అరౌండ్ ఇట్, యూ నీడ్ టు లైక్ అండర్స్టాండ్ హౌ